బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 14 అంశము తిరిగి రండి. వాక్యము యిర్మీయా 3వ అధ్యాయము 22వ వచనము. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఏదెను తోటలో దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు వేసి ఆ చెట్టు ఫలములు తినవద్దని, తింటే చనిపోతారని ఆదాము హవ్వలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. అయితే సాతాను చెట్టు ఫలము తినేలా హవ్వను ప్రలోభపెట్టినప్పుడు ఆ చెట్టు ఫలము హవ్వ కంటికి చాలా అందమైనదిగా, రమ్యమైనదిగా కనబడింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చెట్టు ఫలము కోసుకుని తిని చావును కొని తెచ్చుకుంది. ఈ లోకాన్ని దేవుడే సృష్టించాడు. ఈ లోకము కూడా మన కంటికి చాలా అందంగా, రమ్యముగా కనబడుతుంది. అందుకే యేసు ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి అని 1 యోహాను 2:15లో చెప్పాడు. ఎందుకంటే ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరము. ఈ లోకంలో జీవిస్తూ ఇంత అందమైన లోకాన్ని ప్రేమించకుండా ఉండటం సాధ్యమేనా? ఈ లోకాధికారి అయిన సాతాను యేసుప్రభువును శోధించే క్రమంలో ఈ లోకరాజ్యాలన్నిటినీ, వాటి మహిమను ఆయనకు చూపించి, నీవు సాగలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చెదను అని మత్తయి 4:9లో యేసుప్రభువుని మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. దేవుని కుమారుడైన యేసుప్రభువుకే ఈ లోకాన్ని, దాని మహిమను చూపించిన సాతాను నీకు నాకు చూపించకుండా ఉంటుందా? కాకపోతే సాతాను పెద్దగా కష్టపడకుండా మనమే లోకానికి దాసులమైపోతాము. ఈ లోకభోగము ఎంత బాగుంటుందో కదా! విలాసవంతమైన జీవితం కోరుకోని వాళ్లు ఉంటారా? ఇంద్రభవనంలాంటి ఇళ్లు, కార్లు, ఖరీదైన బట్టలు, బంగారు నగలు, క్లబ్బులు, పబ్బులు, మాల్స్, అబ్బో ఇలాంటి మహిమనే కదా యేసుకు చూపించింది. అయితే ఆయన వాక్యము ద్వారా సాతానుని ఎదుర్కొన్నాడు. మనం మాత్రం ఈ లోకమహిమ కోసం దేవుణ్ణి వదిలేసి సాతానుకి బానిసలుగా బ్రతుకుతున్నాము. ఏదెను తోటలో దేవుడు వేసిన మంచి చెడ్డల తెలివినిచ్చే అందమైన రమ్యమైన పండు చూచి హవ్వ ఎలా మోసపోయిందో మనం కూడా ఈ లోకమహిమను చూచి మోసపోతున్నాము. పండుని ఆశించి ఆదాము హవ్వలు దేవునికి ఎలా దూరమయ్యారో ఈ లోక భోగమును ఆశించి మనం దేవునికి దూరమవుతున్నాము. అందుకే దేవుడు తిరిగి రండి అని పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన ఇష్టానుసారంగా జీవించటానికి తన తండ్రి నుండి దూరంగా వెళ్లిపోయి తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడో ప్రతి ఒక్కరూ దేవునికి దూరమై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తండ్రి ద్వారా తనకు సంక్రమించిన ఆస్తిని దుర్వినియోగం చేసుకుని చివరకు పందులు తినే పొట్టు కూడా దొరకని స్థితిలో తన తండ్రి ప్రేమ గుర్తుకొచ్చి తండ్రి దగ్గరకు వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరకు ఎలా అయితే తిరిగి వచ్చాడో అలానే ప్రతి ఒక్కరూ తిరిగి రావాలని దేవుడు కోరుకొని దినమెల్ల మన కోసం ఎదురుచూస్తున్నాడు. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపుచున్నాను అని యెషయా 65:2లో నీకోసం ఎదురుచూస్తున్న దేవుని దగ్గరకు తిరిగి రావడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఈ లోకానుసారంగా జీవిస్తూ లోకానికి బానిసలుగా కాకుండా నీ యొద్దకు తిరిగి వచ్చేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.